మన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ కూడా మరొకసారి శుభాభివందనాలు. ఈ ఉదయకాలం అనుదిన కృప అనేటటువంటి కార్యక్రమంలోనికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాగణుడా, మా మంచి యేసయ్య, ఈ అనుదిన కృప ద్వారా మీ బిడ్డలు ఆధ్యాత్మికంగా బలపరచబడాలి. పరిశుద్ధ గ్రంథంలో విలువైన సంగతులు ప్రభువా వారు తెలుసుకోవటానికి మీరు కృపదయ చేయమని, అయా తండ్రి ఉదయ కాలం వారికి విలువైన సంగతులు తెలియచేసి బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తా ఉన్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని వాక్యంతో మీ ఎదుటకు రావటానికి ప్రభు కృప చూపించాడు. పరిశుద్ధ గ్రంథము అనేటటువంటి ఈ బైబిల్ని ఇంగ్లీష్లో బైబిల్ అనేటటువంటి ఈ యొక్క మాటలు మనం గమనించగలిగితే 5 అక్షరాల కలయిక ఈ ఇంగ్లీష్ వచ్చిన BIBLE ఈ బైబిల్ అనేటటువంటి మాటకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని నిర్వచనాలు మీకు తెలియజేస్తాను. బి నుంచి చివరి ఈ 5 మాటల వరకు ఈ బైబిల్ని ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏ విధంగా చక్కగా వర్ణించారు అనేటటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తాను. ఈ 5 పదాలు BIBLE అనేటటువంటి 5 పదాలకి ఒక్కొక్క పదానికి ఒక్కొక్క సరికొత్త నిర్వచనం ఉంది. కాబట్టి కొన్ని మాటలు వాక్యంలో నుంచి మీకు తెలియచేస్తాను. మొట్టమొదటిగా ఈ బైబిల్ అనేటటువంటి 5 అక్షరాలలో మొదటి అక్షరం బి అనేటటువంటి మాటకు నిర్వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 3వ వచనం. బైబిల్ అనేటువంటి మాటకు నిర్వచనంలో ఫస్ట్ లెటర్ బి అనేటటువంటి మాటకు బుక్ ఆఫ్ గ్రేస్ అంటే దేవుని యొక్క కృపై ఉన్నటువంటి మాట అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. అయితే చదువుకుందాం. ఈ 14వ అధ్యాయము ఈ యొక్క 3వ వచనాన్ని మనం చదువుకోగలిగితే ఇక్కడ ఒక మాట వ్రాయబడుతుంది. మనం చదువుకుందాం లేఖనాలను బట్టి. కాబట్టి వారు ప్రభువుని ఆనుకుని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలు అద్భుతములను చేయించి తన కృపావాక్యమును సాక్ష్యం ఇచ్చుచుండెను అనే మాట. ఇక్కడ కృపావాక్యము గ్రేస్ ఆఫ్ బుక్ అంటే దేవుని యొక్క కృప అనేటటువంటిది ఈ వాక్యములో నింపబడి ఉన్నది. ఆ నింపబడినటువంటి ఈ వాక్యపు దేవుని కృప ద్వారా ఆయా ప్రాంతాలలో ఆయా స్థలాలలో దేవుని బిడ్డలు నిలబడినప్పుడల్లా ప్రజలు దేవుని మాటలు వింటూ బలపరచబడ్డారు. ప్రజలు దేవుని వాక్యము చేత పట్టబడ్డారు. ఈ కృపా వాక్యము ద్వారా వారి జీవితాలు ఏం చేయబడ్డాయంటే ఆశీర్వదించబడ్డాయి. కాబట్టి ఈ బైబిల్ అనేటటువంటి 5 పదాల్లో మొదటి పదం బి అనే మాటకు బుక్ ఆఫ్ గ్రేస్. ఆ గ్రేస్ దేవుని యొక్క కృపయ్యి ఉన్నది. వాక్యము దేవుని కృపతో కూడా నిండినై ఉన్నది. అలాగే రెండవ పదమును మనం చూడగలిగితే అనే మాటకు ఇన్స్పైర్డ్ అంటే లేఖనాల నుంచి చూపించగలిగితే దేవుని యొక్క ప్రేరణ. ఇన్స్పైర్డ్ అంటే దేవుని యొక్క ప్రేరణతో కూడినటువంటిది అయి ఉన్నది. లేఖనంలోకి వెళితే అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకోగలిగితే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లుగా దైవావేశము కలిగి ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకు ఏమై ఉన్నదంట ప్రయోజనకరమైన. ఇన్స్పైర్ చేయటం అంటే ఒక మనిషిని ఆధ్యాత్మికంగా ప్రేరేపించగలిగిన శక్తి ఈ యొక్క పదములో దాగి ఉన్నది. ఇన్స్పైర్ చేయటం. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితాన్ని మార్చాలి అంటే, ఒక వ్యక్తి జీవితం
పాడైపోయిన పతనమైన జీవితం కట్టబడాలంటే ఇన్స్పైర్ అంటే వారి యొక్క టెస్ట్ మనీస్ ద్వారా కావచ్చు, వాక్యములో ఉన్నటువంటి లోగుట్టును ఉన్నది ఉన్నట్లుగా ఏం చేయాలంట, బోధించాలి. ఎందుకంటే చెప్పేటప్పుడు ఎదుటి వ్యక్తి కొద్దిమంది స్వీకరిస్తారు, కొద్దిమంది తిరస్కరిస్తారు. అయినప్పుడుగా అన్నిటికీ సిద్ధపడి అయ్యో దైవావేశము కలిగి ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి లేఖనాన్ని ఉపదేశించడానికి కానీ, ఖండించడానికి కానీ, అయ్యో దిద్దుబాటు చేయటానికి కానీ, అవసరమైతే నీతి యందు శిక్ష వేయటానికి కూడా సిద్ధపరచబడాలి. ఎందుకంటే ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుని వాక్యపు యొక్క ప్రేరణ అనగా ఇన్స్పైర్ అనేటువంటి దాని ద్వారా ఈరోజు మానవ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు జరగటానికి అవకాశం ఉంటుంది. మూడవ భాగ్యం బి అనేటటువంటిది మరొకటి బుక్ ఆఫ్ లైట్ అనేటటువంటి నిర్వచనాన్ని తెలియజేస్తూ ఉంటుందంటే వాక్యం అనేటటువంటి వెలుగు. పరిశుద్ధ గ్రంథం మనం చదువుకుంటే కీర్తన గ్రంథము 119వ కీర్తన 105వ వచనాన్ని మనం చదువుకుందాం. 119వ కీర్తన 105వ వచనాన్ని మనం చదువుకోగలిగితే అక్కడ ఒక మాట మన కొరకు వ్రాయబడుతుంది. నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై ఉన్నది. చూడండి, ఈ యొక్క బి అనేటటువంటి ఈ యొక్క పదానికి ఈ మూడవ మాటకు అర్థం ఏంటంటే బుక్ ఆఫ్ లైట్ అంటే దేవుని వాక్యము వెలుగై ఉన్నటువంటిది. నిజమే, భక్తుడు అంటున్నాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపం. అంటే మనం సంచరించేటటువంటి స్థలాల్లో, మనం వెళ్ళేటటువంటి మార్గాలలో ఈ వాక్యము మనం ఎట్లు నడుచుకోవాలో, మనం ఎట్లు ప్రవర్తించాలో, మనం ఎట్లు దేవుని ఎదుట జీవించాలో అనేటటువంటి విలువైనటువంటి సమాచారమును, విలువైనటువంటి హెచ్చరికలను ఈ వాక్యం ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే ఈరోజు నేటి క్రైస్తవ ప్రపంచంలో రక్షించబడిన వారు కూడా గాడి తప్పి అతిక్రమములలో పాపములో పడిపోతున్న వారు ఉన్నారు. అయితే ఈ వాక్యం అనేటటువంటి ఈ వెలుగు అనగా ఈ పరిశుద్ధ గ్రంథం ప్రతి వారి జీవితాలను కూడా ఏం చేయగలుగుతుందంటే వెలిగించగలుగుతుంది. ఒకప్పుడు చీకట్లో ఉన్న నన్ను వెలిగించిన ఈ వాక్యము ఈ చీకటి బ్రతుకులోనికి వెళ్లకుండా, ఆ చీకటి అనబడిన కార్యాల్లోనికి మన జీవితాల్లోకి వెళ్లకుండా ఈ వాక్యం ఎప్పుడు మనల్ని ఆ వెలుగనేటటువంటి దేవుని యొక్క వాక్యం దగ్గరికి తీసుకెళ్తుంది. అలాగే నాలుగవగా బైబిల్ అనేటటువంటి మాటలో నాలుగవ పదం ఏంటంటే ఎల్ అనే నాలుగవ పదం మనం చూసుకోగలిగితే లీడ్స్ మీ అంటే వాక్యము ద్వారా నడిపించబడుట. లీడ్స్ మీ అంటే ఈ ఎల్ అనేటటువంటి పదానికి నాలుగో పదానికి అర్థం ఏంటంటే లీడ్స్ మీ అంటే వాక్యము చేత, దేవుని యొక్క లేఖన భాగం చేత నడిపించబడుట. అదే కీర్తన గ్రంథము 119వ కీర్తన 133వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. నీ వాక్యము నా అడుగులను స్థిరపరచును, ఏ పాపము నన్ను ఏలనీయకము. చూడండి, వాక్యము అనేటటువంటిది లీడ్స్ అంటే మనం ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా నడవాలి, ఎలా బ్రతకాలి అనేటటువంటిది ఈ వాక్యం మనం ఏం చేయగలుగుతుందంట, లీడ్ చేయగలుగుతుంది. ఇలా ఉంటే నీ జీవితం బాగుంటుంది, ఇలా బ్రతికితే నీ అడుగులు, నీ జీవితం, నీ కుటుంబము ఆశీర్వదించబడుతుందని ఈ వాక్యం నీకేం చేస్తుందంటే సరైన మార్గము గుండా నడిపిస్తుంది. ఎందుకంటే ఈ లోకములో ఉన్న ఏ పాపము నీ మీద ఏలుబడి చేయకుండానట్లుగా ఈ వాక్యము నీ అడుగులు, నీ పాదములు ఎక్కడ జారకుండానట్లుగా ఈ వాక్యం అనేటటువంటి లీడ్స్ అంటే ఈ వాక్యము నిన్ను నడిపించడానికి, లీడ్ చేయటానికి, అలాగే నిన్ను సత్యములోను, భక్తిలోను, విశ్వాసములోను, నీతియుక్తమైన మార్గాల్లో నిన్ను నడిపించటానికి ఈ బుక్ ఆఫ్ లీడ్ అంటే ఈ వాక్యం అనేటటువంటి ఈ యొక్క లీడ్ చేసేటటువంటి ఈ వాక్యము నిన్ను ఏం చేస్తుందంటే నడిపించగలుగుతుంది. అలాగే
చివరి మాటగా మనం చూడగలిగితే ఈ బైబుల్ అనేటటువంటి పదములో 5వ పలుకుకున్నటువంటి అర్థము అని మనం చూడగలిగితే ఈ అనేటటువంటి మాట ఎవర్ లాస్టింగ్, అంటే వాక్యమునకు ఏమి లేదంట, అంతము లేదు అనేటటువంటి మాట. ఎవర్ లాస్టింగ్ అనేటటువంటి ఈ మాటను మనం చదువుకోగలిగితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకోగలిగితే ఒక చక్కటి మాట అక్కడ వ్రాయబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథం తెరిచి మీరు వాక్యాన్ని చదువుకోగలిగితే అక్కడ వ్రాయబడుతున్న మాట ఏంటంటే, ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతించవు. చూడండి, ఎవర్ లాస్టింగ్ అంటే అంతం లేనటువంటి వాక్యం, అంతం లేనటువంటి మాట, జీవము కలిగిన దేవుని మాట. చూడండి, ఇక్కడ అంటున్న శ్రేష్టమైనటువంటి ఈ మాటను మనం చాని ఆలోచించగలిగితే ఈ భూమి ఆకాశము అన్నీ గతించిపోతాయి. ఈరోజు మన కంటికి కనబడుతున్నది ఏది కూడా రేపు అనేటటువంటి దినమున ఉంటుందో లేదో తెలియదు. కానీ ఆయన యొక్క మాట కావచ్చు, ఆయన యొక్క పలుకులు కావచ్చు, ఆయన యొక్క ఉద్దేశములు కావచ్చు, ఆయన యొక్క తలంపులు కావచ్చు, ఏ మాత్రము కూడా ఏమవంట గతించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథం అనేటటువంటి ఈ బైబిల్లో ఈ 5 యొక్క బైబిల్ నిర్వచనం BIBLE అనేటటువంటి ఈ 5 పదాలకి మొదటి పదానికి బుక్ ఆఫ్ గ్రేస్ అంటే దేవుని కృపై ఉన్నదని, రెండవదిగా అనేటటువంటి పదానికి ఇన్స్పిరేషన్, దేవుని యొక్క ప్రేరణ అనేటటువంటి మాటను తెలియజేస్తూ ఉంటుంది. మూడవదిగా చూడగలిగితే బుక్ ఆఫ్ లైట్ అంటే దేవుని యొక్క వాక్యం అనేటటువంటి వెలుగును సూచిస్తూ ఉంది. అలాగే 4వ పదాన్ని మనం చూడగలిగితే అనేటటువంటిది మనం చూడగలిగితే లీడ్స్ మీ అంటే నిన్ను నడిపించగలుగుతుందని. 5వదిగా మనం చూడగలిగితే అనగా ఎవర్ లాస్టింగ్, అంతము లేనటువంటి వాక్యం. ఈ రోజులో అన్నిటికీ ముగింపు ఉంది, అంతం ఉంది. ఈ గ్రంథములో చెప్పబడిన ప్రతి పలుకుకి ఏ మాత్రం అంతం లేదు. ఇందులో ఉన్న ప్రతిదీ కూడా దేవుని యొక్క ప్రేరణ చేత, దేవుని యొక్క ఉద్దేశం చేత లిఖించబడ్డది. ఈ లిఖించబడిన ప్రతి మాట ఈనాడు ప్రపంచంలో నెరవేర్చబడుతుంది. కాబట్టి ఈ బైబిల్ అనే పదానికి ఈ నిర్వచనాన్ని తెలుసుకున్న నీవు ఈ బైబిల్ ద్వారా ఇన్స్పిరేషన్ చేయబడి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కట్టుకుంటూ దేవుని వాక్యములో నడిపించుకొందురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, ఈ వాక్యం అనేటటువంటి ఈ ప్రేరణ చేత ఈ బైబిల్ అనేటటువంటి 5 పదాలకు 5 నిర్వచనాలు బిడ్డలకు తెలియచేశారు. ఈ నిర్వచనాలు తెలుసుకున్న మీ బిడ్డలు ఆ విధంగా నేను వెంబడించి ఈ బైబిల్ అనేటువంటి మాటకున్నటువంటి ప్రతి అర్థాన్ని, నీ కృపను గురించి కావచ్చు, నీ వెలుగును గురించి కావచ్చు, నీ నడిపింపును కావచ్చు, అంతము లేనటువంటి నీ యొక్క పరిస్థితులన్నిటిని కావచ్చు, ప్రతి మనుషుడు ఎరిగి వారి జీవితాలను సరిచేసుకుని వాక్యములో వారి జీవితాలను కట్టుకోవటానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.